రామో విగ్రహవాన్ ధర్మ. ఎవరో తెలుసా అంది ఆ మాట రామాయణంలో. మారీచుడు ఏ రాక్షసుడైతే రాముణ్ణి మోసపుచ్చి ఆ మాయళ్ళేడి వేషంలో వచ్చి సీతాదేవి ఎత్తుకుపోవడానికి కారణమయ్యాడో ఆ మారీచుడే ముందు చెప్పాడు రావణాసుడితో, రేయ్ వాడెవడో తెలుసా, నువ్వు వాడిని గెలుద్దాం అనుకుంటున్నావు, వాడు పిగ తీసేస్తాడని తెలుసు, అయినా సరే భయం లేకుండా చెప్పాడు. అక్కడ ఆ రాముడు అంటే ఏమనుకుంటున్నావు, ధర్మం ఒక రూపం తీసుకుని వస్తే ఏమిటో అది రాముడు అంటే. ఇక్కడ కూడా కృష్ణుడు కూడా విగ్రహవాన్ ధర్మ. మరి ఇదేమిటండి ఈ బిహేవియర్ ఏమిటి, అసలు ఆయన ప్రవర్తన ఏమిటి? ఆయన ప్రవర్తన ధర్మం తప్ప మరి ఇంకేం లేదు. అది మన ధర్మమే ఆయన స్వరూపం. మనం ఏమనుకుంటామంటే రాముడు చాలా స్ట్రిక్ట్ ధర్మ విషయాల్లో, కృష్ణుడు మాత్రం అంత స్ట్రిక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు కొంతమంది. రాముడు చెప్పినట్టు చేయొచ్చు, కృష్ణుడు చేసినట్టు చేయకూడదు, రాముడు చేసినట్టు చేయొచ్చు. ఏవో అసలు అయోమయమైనట్టు చెప్తూ ఉంటారు. అది తెలియదు ఇది తెలియదు.